నిజామాబాద్కు సంబంధించినటువంటి మేయర్ పదవి ఏదైతే ఉందో ఒక 2-3 ఓట్లతోటి ఆడ బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అక్కడ కొంచెం వెనుకడుగు వేసినట్టుగా తెలుసు. 14 ఆడ కాంగ్రెస్ గెలిస్తే 17 ఇటు ఎంఐఎం గెలిస్తే వాళ్ళిద్దరు పొత్తుతోటి మెల్లగా 31 ఏర్పడ్డది. దాంతో ఎక్స్ అఫీషియో ఓటు పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు మేయర్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. కానీ ప్రజలు ఇచ్చినటువంటి కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ప్రజలనే విస్మరించే విధంగా పార్టీలు నడుచుకుంటున్నాయి. అక్కడ మొదటి అతిపెద్ద పార్టీగా ఆ కార్పొరేషన్కు సంబంధించి బీజేపీ నిలిస్తే కానీ అధికారం మాత్రము అటు కాంగ్రెస్ ఎంఐఎం దక్కించుకుంది అంటూ కొంతవరకు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మరి దాన్ని ఏ రకంగా చూస్తూ ఉంటారు రానున్న రోజులల్లో అనేది చూసుకోవాల్సి ఉంటుంది.